నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి కృష్ణా జిల్లాలో మరి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది, రెవెన్యూ ఎలక్షన్స్. మరి రాష్ట్ర అధ్యక్షులు ఉపరాజు గారి ఆధ్వర్యంలో వారి సారథిలో. అందరికీ నమస్కారం అండి. ఏపీఆర్ఎస్ఏ కృష్ణా జిల్లాకి సంబంధించి ఈ రోజు ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్ లో 2 ప్యానల్స్ పాల్గొనడం జరిగింది. మా ప్యానల్ వచ్చేసరికి మా ప్యానల్ ప్రెసిడెంట్ గా అరునాథ్ గారు ఆధ్వర్యంలో మేమందరం పోటీ చేయడం జరిగింది. దీంట్లో మేజర్ గా మేము 13 సీట్లని కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా 2 సీట్లకు సంబంధించి ఏంటంటే ఒక ప్రెసిడెంట్, ట్రెజరర్, ఇంకొకటి ఈసీ మెంబర్ ఒకటి ఇది మేము గెలవలేకపోయాము. రిమైనింగ్ కూడా మేజర్ గా ప్యానల్ అంతా కూడా మేమే గెలిచాము. రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ పరంగా ఏ సమస్యలు ఉన్న సభ్యులకు సంబంధించి ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యోగస్తులకు న్యాయం చేకూరుతుందండి. అదేవిధంగా ఉద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో సిపిఎస్ కి సంబంధించి కానీ ఇతర సమస్యలకు సంబంధించిన కానీ ఖచ్చితంగా మా యొక్క గొంతుకుని మా యొక్క వాడిని అన్ని కూడా మా రాష్ట్ర నాయకత్వం ద్వారా తీసుకెళ్లి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా మేము చేస్తాం. అదేవిధంగా ఈ రోజు ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగ సోదరి మండలకు కూడా కృష్ణా జిల్లా ఏపీఆర్ఎస్ఏ కార్యవర్గం తరఫున అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కలుపుకుని వారిని ఖచ్చితంగా మా ప్యానలే గెలిచిందండి. రాబోయే రోజుల్లో వాళ్ళు కలుస్తారంటే ఖచ్చితంగా మేము కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో కలిసి పనిచేయాలనే ఉద్దేశం ఉంటే మాతో కలిసి పనిచేయచ్చు. అది